మీకు ఏదో కథ చెప్పినట్టు కాదు కొంచెం మీకు ఎగ్జాంపుల్తో ఇస్తున్నాను చూడండి నేను ఎగ్జాంపుల్తో అంబిక ఐపీఎస్ 2008 బ్యాచ్ అని రాసిందా లేదా చూడండి 4th అటెంప్ట్ లోపల ఈ రకంగా మనం కావచ్చు. అంటే మీకు ప్రేరణ కలిగించడానికి అమ్మాయిలకి ఉన్నారు కదా, మీకు ప్రేరణ కలిగించడానికి సార్ ఏదో చెప్తున్నాడు పేపర్లో వచ్చింది ఉన్నదో లేదో కాదు, నిజంగా జరిగింది. ఎవరో అమ్మాయి పెళ్ళైన ఆమె 10th ఇదైపోయిన ఆమె. మరి అటువంటిప్పుడు మనకు కాదు. మరి ఏంటంటే కావాల్సింది మీకు గుండెల కోరిక. డబ్బున్న వాళ్ళ పిల్లలు పైకి వస్తారు అనుకోవడం భ్రమ. మీరు చెప్తున్నా కదా, పెద్ద పెద్ద హోదా ఉన్న వాళ్ళ మీద కదా. ధీరుబాయి అంబానీ గుర్తు మన మధుకర్ సార్కి మాకు అంత గుర్తు ధీరుబాయి అంబానీ. మీకు కూడా గుర్తే. కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. పెట్రోల్ బంక్లో పనిచేసాడు, బయటకు వెళ్ళిపోయాడు, డబ్బు సంపాదించాడు, భార్య నగలు తాకట్టు పెట్టాడు, లైసెన్స్ దొరకలే, కష్టపడి ఆయన చివరికి రిలయన్స్ ఇండస్ట్రీ పెట్టాడు. మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీ, విమల్ ఇండస్ట్రీ పెట్టాడు, గొప్పవాడైపోయినాడు. ఆయన కొడుకు ఎవరు ఇలా? ఆయన పేరు, ఆయన కొడుకు ఫేమస్, వరల్డ్ ఫేమస్, ప్రపంచమేమి అంబానీ. ఏ అంబానీ అంటున్నాడు ఆయన్ని? ముఖేష్ అంబానీ. అవునా కదా? ముఖేష్ అంబానీ అన్న కొడుకు. ముఖేష్ అంబానీ గొప్పవాడు. నేను చెప్తాను ముఖేష్ అంబానీ గొప్పవాడు కాదు, ఎందుకంటే మామూలు వ్యక్తిని ధీరుబాయి అంబానీ గొప్పవాడు. ఎందుకంటే ఆ గొప్పవాని కొడుకు ఈయన గొప్పవాడే అంట. మామూలు ఆయన గొప్పవాడు, తండ్రి గొప్పవాడు, కానీ కొడుకు కాదు. ఎందుకంటే ఆల్రెడీ తండ్రి సంపాదించి పెట్టిండు. మన కింద కూర్చున్నాం, కుర్చీలో కూర్చోవడం గొప్పతనం, కుర్చీలో కూర్చోవడం అయింది. కుర్చీలో కూర్చున్నాడు కారణం, తండ్రికి కారు కొడుకు కూర్చుంటాడు, గొప్పతనం. ఒక తండ్రికి కారు ఉంటుంది, కొడుకు కూడా కారు నడుపుతాడు, అది గొప్పతనం కాదు కదా. ఎడ్ల బండి మీద పోయేటోడు, సైకిల్ పోయేటోడు ఆయన కొడుకు కదా, ఆ రంగం అయితే గొప్పతనం. సో ఆ రకంగా మనకు ఎవరన్నా ఏదన్నా అమ్మాయిలు మీకు చెప్తున్నా కదా, గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా కానీ మనకు కావచ్చు. పైన బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు. మీకు ఇంకో చూడండి, ఇక్కడ ఈ ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు టైం తీసుకో, ఒక 5 నిమిషాలు చూడండి. ఇక్కడ దొరికాయి మీకు. నేను మా పిల్లల కోసం ఏంటంటే ఆ పిల్లల కోసం చూస్తాను. ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? ఇక్కడ చూడండి, అమ్మాయిలు ఏమైనా కనబడుతుందా మీకైనా? ఒక రిక్షా కనబడుతున్నది. ఆ రిక్షా ఒకతను నడుపుతున్నాడు, మళ్ళీ ఒకతను ఏమన్నా మధ్యలో కూర్చున్నాడు కదా. చూడండి ఎట్లా అంటే ఒక రిక్షా లాగే. ఇప్పుడు రిక్షా మనకు కనబడతలేదు, మీకు రిక్షాలు కనబడతలేవు, కానీ మా కాలంలో మేము రిక్షాలు ఉపయోగించాను. మీరు ఆటో రిక్షా. ఒక రిక్షా లాగే ఆయన కొడుకు కలెక్టర్ అయిపోయాడు. తిండి లేదు, కూలి పని చేసుకొని బతికేవారు. చాలా పెద్ద కథ ఎంత చెప్పాలని టైం లేదు కాబట్టి. సో రిక్షా కార్మికుని కొడుకు కూడా ఈయన గోవింద్ జైస్వాల్ అతను, ఆయన ఎందుకు పైకి వచ్చినాడు ఎట్లా అంటే ఒక ఆలోచన కలిగింది. కాబట్టి ఆలోచన ఉన్నట్టయితే మీరు ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఒక 10 ఏళ్ళ తర్వాత, ఈ 10వ తరగతి తర్వాత ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు తల్లిదండ్రులు ఇక్కడ మా యువకులు ఉండాల్సి ఈరోజు మీరు కానీ ఎవరైనా కానీ ఒకటే, మన కళ్ళ ముందు అవకాశాలు ఏమున్నాయి, దానికోసం కష్టపడాలా, ప్రణాళిక పెట్టుకోవాలా, మంచి అలవాట్లు ఉండాలా, మంచి ఆలోచనలు ఉండాలా. ఏంటంటే మనం అన్ని సౌకర్యాలను కోల్పోయినట్టయితే ఏమవుతుందంటే మన హార్డ్ వర్క్ చేసినట్టయితేనే పైకి వస్తాం. మనకు ఇప్పుడు ఎస్సీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ ఎంతోమంది ట్రైనింగ్ తీసుకుని ఎంతోమంది మొన్న సెలెక్ట్ అయినా కూడా మన ఆదిలాబాద్ 4 ఐఏఎస్ కాదు కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయిన 4. ఆదిలాబాద్ 4 ఒకళ్ళు అంకోలి, ఒకళ్ళు చాందా, ఒకళ్ళు గుడత్తూరు దగ్గర, ఒకళ్ళు ఇంద్రవెల్లి. 4 చూడండి, ఆ స్థాయికి వెళ్ళిపోయిన. మామూలు అలాగే 2 మాత్రం ఉద్యోగులకు పిల్లలు, మిగతా 2 ఏమో మామూలు పిల్లలే. అంటే సమాజం ఇట్లా ముందుకు పోతూ ఉన్నది. మనం కూడా బడుగు బలైన మనకు అవసరం, మన జాతి, మన కులానికి కూలి పని చేసే తల్లి తండ్రి ఇంకా కూలి పని చేస్తూనే ఉండాలన్నా? వాళ్ళకి సుఖం ఇవ్వాల్సిన పని లేదా? వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాల్సిన పని లేదా? అయ్యాలంటే మీలో ఉన్న ఇప్పుడు ఈ అమ్మాయిలు అబ్బాయిలు గట్టిగా తయారు కావాలా. సినిమాలు చూసి అవి చూసి మనం పక్కదారి పోవడం కాదు, మనం కట్టుకోవాలి. ఇప్పుడు సెల్ ఫోన్ చూసి సినిమాలు చూసి మనము పక్కదారి పోవద్దు, అవన్నీ పక్కకు పెట్టేయాలా, సెల్ ఫోన్ బ్యాన్ చేయాలా, అన్నింటికి కోల్పోవాలా, ఆకలి నిద్ర అన్నీ మర్చిపోవాలా. అప్పుడు ఏమైతే మీరు 10th తర్వాత ఏం చేయాలనుకో 4 ఏళ్ళు 5 ఏళ్ళ లోపల మీరు ఏమంటుంది అవుతారు, విన్నారా? కావాల్సిన అవుతారు. అయిన తర్వాత మీ తల్లిదండ్రికి ఎంత ఉపయోగం చూడండి. చాలామందికి నేను మా కళ్ళ ముందే చూస్తున్నాను, చాలామంది చూస్తున్నాను. పిల్లలు పైకి ఎదుగుతూ ఉంటే కుటుంబంకి లాభం. మా ఇంటికి ఎదురు ఇంకొక పిల్లాడిన ఒక అతను కష్టపడి చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, బీటెక్ చేసుకున్నాడు, మామూలు ఉద్యోగమే. అమెరికా పోయినాడు, సంపాదించాడు, డబ్బు పంపించాడు, తమ్ముడు తీసుకుపోయినాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జాంపుల్ చెప్పి ఇల్లు కట్టి ఇచ్చినాడు, అంతా చేసినాడు. చూడండి, ఒక పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎదిగితే కుటుంబంకి లాభం అవుతుంది. నేను అదే కుటుంబం లాభం అయితే గమ్మత్తు, కుటుంబం లాభం అయితే సమాజంకి లాభం అవుతుంది, మీ ఊరికి లాభం అవుతుంది. అన కదా, ఎంతమంది ఊరికి లాభం అవుతుంది. మీ ఊరి నుంచి గొప్ప వ్యక్తి తయారైన కూడా అతను ఊరికి కూడా లాభమే, దేశం కూడా లాభమే. కాబట్టి మనం ఏంటంటే ముందు మన గురించి ఆలోచించడము, మనం బలంగా తయారు కావడము. రకరకాల కోర్సులు ఉన్నాయి, నేను ఇస్తారు.
మీరు ఈ మామూలు కోర్సులు కాకుండా అనేక కోర్సులు ఉన్నాయి, చదవండి. ఇక్కడ నుంచి 10th తర్వాత మీరు సర్టిఫికేట్ పొందే వరకు ప్రయత్నం చేయకండి. నేను చెప్తున్నా, ఒక ప్రొఫెసర్గా చెప్తున్నా ఏంటంటే సర్టిఫికేట్ ఇది నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. సర్టిఫికేట్తో ఉపయోగం లేదు. నేను యువకులకు చెప్పేది అది, సర్టిఫికేట్ ఉంటే లాభం లేదు. ఎంతమంది సర్టిఫికేట్ జ్ఞానం కావాలి, నాలెడ్జ్ కావాలా. అందుకే నకలు కొట్టకూడదు. ఇప్పుడు ఏమన్నా కానీ భవిష్యత్తులో కూడా బాగా ఎందుకు కానీ మంచిగా కష్టపడి చదివి ఏమన్నా ఎన్ని మార్కులు రాని చదవడము, నాలెడ్జ్ పెంచుకోవడము, ఆ రకంగా నవ్వంటే ఇప్పుడు మనం ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ చేస్తే స్కిల్ ఏంది ఇప్పుడు లాభం లేదు. ప్లంబర్ ఉంటాడు, ప్లంబర్కు 500 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఆయనకి సరిగ్గా పని చేసిన వానికి డబ్బులు ఇస్తాం, లేకపోతే మనకి మనం డబ్బులు ఇవ్వం కదా. కాబట్టి సర్టిఫికేట్తో లాభం లేదు. ఉద్యోగం కూడా దొరికాయి, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా. నాలెడ్జ్ ఉంటేనే ఉద్యోగాలు దొరుకుతాయి కదా. రన్నింగ్ చేయండి, పరిగెట్టండి, రోజు రన్నింగ్ చేయండి, మంచి ఆహారం తీసుకోండి. మంచి ఆహారం అంటే ఏదో కాదు, మామూలు ఆహారం తీసుకొని సరే టైం తీసుకోండి. మంచి ఆలోచనలు, మంచి నీరు, రన్నింగ్ చేయడము, వ్యాయామం చేసుకోవడము, బాడీ తయారు చేసుకోవడము, మైండ్ తయారు చేసుకుంటే మనం అయిపోతాం. అప్పుడప్పుడు ఆలోచన సగుతుంది. చూస్తుంటాం పిల్లల్ని తిరుగుతూ ఉంటారు. కాలేజ్లో ఉద్యోగం పడితే రన్నింగ్ బోల్ పెడతాడు. అరే నేను చేసిన మా డిగ్రీ పిల్లలకి చెప్తాను. డిగ్రీ పిల్లలకి ఏం చెప్తామంటే మీరు మొదటి నుంచే రోజు రన్నింగ్ చేస్తా పోతే కాలేజ్లో ఉద్యోగం రారా. అది నోటిఫికేషన్ పడగానే వీడు మొదలు పెడతాడు, రన్నింగ్ చేస్తాడు. ఆ రన్నింగ్ చేసిన పైకి వస్తాడు, ఎప్పుడైనా రాడు. లాంగ్ జంప్ రాదా, మొదటి నుంచి మనం తిరుగుతూ ఉంటే అయిపోతుంది జీవితం లోపల. అందుకే ఒక ప్లాన్ పెట్టుకోండి జీవితం లోపల. ప్లాన్ మీరు అందుకే ప్లాన్ పెట్టుకోండి. ఇటువంటి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఎంత మంచి కార్యక్రమాలు చేస్తారు. నాకైతే ఇంకోసారి నేను చెప్పాను, ఆదిలాబాద్లో ఒక మాల యువకులు కూడా ఎంతమంది యువకులు ఉన్నారో, ఒక 100-200 మందిని కూర్చోబెడితే ఇటువంటి ఎగ్జాంపుల్స్ పవర్ పాయింట్తో నేను చూపించేసి యూ కెన్ బికమ్ ఎనీథింగ్ అని నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. అది మనకు కావాల్సింది. మన పిల్లలు, మన యువకులు శారీరకంగా మానసికంగా బలంగా ఉండాలా. ఇది గుర్తుపెట్టుకోండి. మనం బలంగా ఉండాలా, మన పిల్లలు బలంగా ఉండాలా, మంచి అలవాట్లు ఉండాలా. ఇలా మన పిల్లలు వేరే వాళ్ళు ఎందరో మంది వస్తున్నారు, గుట్కాకు బానిసలు అయిపోతున్నారే. అట్లా కాకుండా మరి మైండ్, శరీరం స్ట్రాంగ్ ఉన్నట్టయితే అన్నీ చేసుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా కొంతమంది అమ్మాయిలు వచ్చారు, వాళ్ళ మీద పాంప్లెట్స్ ఇస్తాను. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే సెల్ నెంబర్ అడగండి, మీ సార్ని అడగండి. చదివే ముందు జాగ్రత్తగా ఇది చేయండి. పిటి ఏంటంటే మనమంతా మనం పిల్లలకి జ్వరం వస్తే మీరంతా ఏం చేస్తారు, డాక్టర్ దగ్గర పట్టుకుపోతారు. డాక్టర్ పట్టుకుపోయి ముందు చూసిన తర్వాత అన్ని పరీక్షలు చేస్తారు. చేసి ఒక మందు రాస్తే మందుతో తగ్గిపోతుంది. ఈ శరీరం కోసం ఇంత చేస్తే మరి మీ పిల్లవాడు, మీ అమ్మాయి, అబ్బాయి చదవాలి, ఏం చదవాలని ఒక ఆలోచన మనకు ఉండద్దా? మనకు హెడ్ మాస్టర్తో మాట్లాడాలా, టీచర్తో మాట్లాడాలా, ఊళ్ళో పెద్ద మనిషితో మాట్లాడాలా, ఇంకోటితో మాట్లాడాలా, భగవాన్ సార్తో మాట్లాడాలి. ఇక టీచర్స్ ఉన్నారు, వాళ్ళంతా టీచర్స్ ఉన్నారు, వెంకట స్వామి వీళ్ళంతా ఉన్నారు, మధుకర్ సార్ ఉన్నారు. ఇట్లా చూడండి, నేను అడ్వకేట్ అయిపోయినాడు. ఎంతో ఒక మంచి వృత్తి. ఇంటర్మీడియట్ తర్వాత ఎల్ఎల్బీ చేసుకోవచ్చు, డిగ్రీతో ఎల్ఎల్బీ చేసుకోవచ్చు, నల్ల కోట్ వేసుకోవచ్చు. ఈ రకంగా వాళ్ళకి పీపీఓ కావచ్చు, హైకోర్టు జడ్జి కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జి కూడా కావచ్చు. నేను చెప్తున్నా కదా, సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి కూడా మనకు కావచ్చు. ఒక ఎల్ఎల్బి కోర్సు చేసిన దాని ఆధారంగా. మరి ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి, ఎన్నో రకాల కోర్సులు ఉన్నాయి కదా. నాకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంతమంది అడ్వకేట్లు ఈరోజు పైకి వెళ్ళిపోతున్నారు, రకరకాలు ఉన్నారు. మరి మనం కూడా మన పిల్లవాడిని కొద్దిగా ఆలోచించి 10th తర్వాత ఇష్టం నోటి ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ 1 అవన్నీ కాదు, ఒక గంట సేపు టైం పెట్టి విషయం. ఇక్కడ అసోసియేషన్ సభ్యులు కూడా చెప్తాం అంటే మన పిల్లలకి ఏం కావాలో గంట సేపు, 2 గంటల సేపు ఆ టీచర్తోని, హెడ్ మాస్టర్తోని మాట్లాడి ఏం కావాలనుకుంటామో అని చెప్పేసి అన్నీ చేయండి. చేస్తారు పిల్లలు డెఫినెట్గా మంచి వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. కానీ ఈ సందర్భంగా నాకు ఇంతటి సదావకాశాన్ని ఇచ్చినందుకు ఇక్కడ దాకా నిజంగా చూడండి. నాకు ఏంటంటే మనలో కోరిక ఉండాలి, చెప్పే మీ కోరిక ఉండాలి. ఇలా మార్నింగ్ వాక్లో 9 o'clock అంటే మార్నింగ్ 7:30-8 గంటలకే వాకింగ్లో నేను రన్నింగ్ చేస్తూ ఉంటే కనబడ్డారు, ఆపారు. సార్ 9 గంటలకు వస్తారా, రెడీ అవుతారా అన్నారు. 9:30కి రమ్మంటే వస్తారా అన్నారు. నేను 1 గంట లోపల మొత్తం కార్యక్రమం ఉంచుకొని 9:30కి రెడీ అయిపోయాను. ఎందుకు రెడీ అయినా, ఇక్కడ నాకు ఎందుకు వచ్చినా అంటే నాకు ఒక కోరిక కదా, ఒక చైతన్యం కలిగించడం, మన విషయం కలిగించడం, పిల్లలకు చెప్పడం వాళ్ళకి చెప్పాలా. ఒక అవకాశం 10 మంది 20 మంది ముఖ్యం కాదు, క్వాంటిటీ ఇంపార్టెంట్. నేను రాగానే 20 మంది, మీరు 20 మంది కాదు, నేను 1000 మందితో కూడా మాట్లాడినా, 500తో మాట్లాడుతున్నా. 10 మంది అయినా సరే, 10 మంది గంగి గోవు పాలు గట్టనే చాలు. అవునా కాదా? మీలాంటి వాళ్ళు ఒక మంచి లక్ష్యం ఉన్న వాళ్ళు, మీరంటే అమ్మాయిలు అబ్బాయి కాదు వస్తున్నారు. కానీ ఇంతమంది చక్కని కార్యక్రమంకు అంటే మనకి ఏదైనా కోరిక ఉంటే అసలు చేయగలుగుతాం. లేకపోతే చూడండి క్రాంతికారి గారు ఎంత కష్టపడి ఈరోజు ప్రోగ్రాం అప్పుడు చూస్తున్నాయి, గంట సేపు చూస్తున్నా. వారు కూడా ఎంత కష్టపడరు చూడండి. అలాగే మీలో ఉన్న కోరిక పెంచుకొని చేయండి. మీకు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు చేస్తూ మంచి బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుతూ ముగిస్తాను. సెలవు. జై భీమ్.